తల్లికి బాగోలేకపోతే నాకేదో జరిగిందని ఆలోచిస్తూ తల్లికి చూపించకుండా ఉంటారా? రేపేదో ఒక టైంలో వెళ్ళి అమ్మను చూపించుకుని వద్దాం. అలాగే బాబు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పి కొంపలు ముంచుతాడో అనుకుంటే వాళ్ళింట్లో వాళ్లతో సహా ఇతను అడుగుతున్నాడు. సింహ అన్నా, మనం ఒకసారి పొలం దాకా వెళ్ళొద్దాం పదా. అర్చన, పామెక్కడా? ప్రేమ లేదన్నా, మరి పామనగానే నాకేమవుతుందో అని పరుగున. ప్లీజ్ పూజారి, నా బాధను అర్థం చేసుకో. ఎంత ధైర్యం రా నీకు? నా ఇంటికొచ్చి నా చెల్లెలు చేపట్టుకుంటావా? అన్నయ్య, నేను చెప్పేది విను. అతన్ని కొట్టొద్దు. నేను చెప్పేది వినన్నయ్య, అతను తప్పేం లేదు. నేను చెప్పేది వినన్నయ్య, అతన్ని కొట్టొద్దన్నయ్య. నేను చెప్పేది. అన్నా అన్నా అన్నా, వద్దన్నా, తొందరపడొద్దన్నా, నా మాట వినన్నా. ఏంటి సింహ వినేదే? వీడికెంత ధైర్యం ఉంటే మన ఇంట్లోకొస్తాడు? ఆ ఇంటి మనిషికే ఈ ఇంట్లో ఏం పనే? అన్నా 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 అన్నా, అన్నా చచ్చిపోతాడన్నా. చావనే! ఇంట్లో ఎవరూ లేకుండా చూసి నా చెల్లెడు చేయ పట్టుకుంటాడా? వీడు బతికితే ఏంటి, చస్తే ఏంటి? అన్నా ఆగన్నా, అన్నా అన్నా అన్నా, ఆరా బయటికి. అన్నా ఆగు. అన్నా అన్నా అన్నా, వద్దన్నా, తొందరపడొద్దన్నా, నా మాట వినన్నా. అన్నా 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 అన్నా, ఆగన్నా. అన్నా, వీడు నా ఇంటికొచ్చి ఎంత ధైర్యం ఉండాలరా నీకు? అన్నా అన్నా, ఆగన్నా. అన్నా 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 అన్నా, ఆగు. అన్నా అన్నా అన్నా, వద్దన్నా, తొందరపడొద్దన్నా, నా మాట వినన్నా. ఏమైందిరా? అమ్మా, నీకు తెలీదు. అన్నా అన్నా, ఆగన్నా. అన్నా 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 అన్నా, ఆగు. సుభద్ర, సుభద్ర, పూజారి, ఏమైందన్నయ్య? ఏమైందా? నీ ఇంట్లో ఉంటున్న మనిషి ఏం చేస్తున్నాడో నీకు తెలీదా? ఏం జరిగిందన్నయ్య? ఏం జరిగిందా? వీడు వీడు నా ఇంటికొచ్చి ఈ ఇంటి గాలి కూడా ఆ ఇంటి వైపు రాకూడదు అంటుంటే నీ ఇంటి మనిషి నా చెల్లెలు ఒంటరిగా ఉన్నప్పుడు నా ఇంటికొచ్చాడు. ఏం చెయ్యాలి వీణ్ణి? పూజారి ఎందుకొచ్చాడో ఏంటో తెలుసుకోకుండా మీరతను అలా కొట్టడం ఏంటన్నయ్య? ఈ అబ్బాయి చాలా మంచోడు. వీడు వీడు మంచోడా? వీడు వీడు పరాయి ఊరివాడు కాకుండా ఈ ఊరి మనిషి అయి ఉంటే ఈ పాటికే వీడి ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి. ఇంకా వీడు ఈ చుట్టుపక్కల ఉన్నాడంటే
నేనేం చేస్తానో నాకే తెలీదు. అంత తప్పు పూజారి ఏం చేశాడన్నయ్య? ఏం చేశాడో నాకు తెలుసు, కానీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాడు ప్రాణాలతో ఉండాలి అంటే పంపించేయ్. నీ ఇంటి నుంచి, ఈ ఊరి నుంచి బయటికి పంపించేయ్. మళ్ళీ వీడు నా కంటికి కనిపించడానికి వీల్లేదు. క్షమించండి, నా ఇంట్లో నుంచి పూజారిని బయటికి పంపించలేను. ఏ ఎందుకు పంపించవో? వాళ్ళమ్మకి మాటిచ్చాను. తనకంటూ ఎవరూ లేరన్నయ్య. ఉన్న ఒక్కగానొక్క తల్లి చనిపోతూ తన బాధ్యత నాది అని నాకప్పగించింది. అందుకే తనని పంపించలేను. పంపించకపోతే చస్తాడో? అండగా ఉంటానని తీసుకొచ్చాను, అనాథగా వదిలేలేను. తనుంటే ఆ ఇంటి వైపు వస్తాడనేగా, ఏదో చేస్తాడనే కదా. మళ్ళీ తన వల్ల ఎలాంటి పొరపాటు జరగదు. పూజారి మన ఇంటి వైపు రాకుండా నేను చూసుకుంటాను. అడ్డదారులకు అలవాటు పడ్డాక ఎవ్వరూ ఆపలేరు. నీ మాట కోసం వాడి ప్రాణాలు తీయాలి అంటే ఉంచుకో, కానీ వాడిక్కడే ఉంటే ఏదో ఒకరోజు నా చేతిలో చస్తాడో. మాట కావాలో వాడి ప్రాణాలు కావాలో తెలుసుకో. లే పూజారి. నిజంగా నేను వెళ్ళింది లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. ఏంట్రా నువ్వు ఆ అబ్బాయిని ఎందుకు అలా కొట్టావు? కొట్టాలా చంపాలా? రాను రాను నీ ఆవేశానికి హద్దు లేకుండా పోతోంది. చంపేంత తప్పు ఆ అబ్బాయి ఏం చేశాడ్రా? ఏం చేశాడా? వాడు మనింటికొచ్చి వస్తే అది కూడా తప్ప? కొత్త అబ్బాయి తెలుసో తెలియకో వచ్చుంటాడు. ఆ మాత్రం దానికి అలా కొట్టాలా? నేను కొట్టింది వాడు వచ్చినందుకు కాదమ్మా. ఇంట్లో ఎవరూ లేకుండా చూసి ఇంటికొచ్చి నా చెల్లెలు చేయి పట్టుకున్నందుకు. వాడికెంత ధైర్యం ఉంటే
నా చెల్లెలు చేయి పట్టుకుంటాడు. పరాయి ఊరివాడు కాబట్టి వదిలేశాను, లేదంటే ఆ చేతిని అక్కడే నరికేవాణ్ణి. సింహ, ఇంకొక్కసారి వాడు మనింటి వైపు వస్తే కాళ్ళు చేతులు విరగొట్టాయి. రే, మనింటికొచ్చాడని ఆ అబ్బాయిని కొట్టావు. ఎందుకొచ్చాడని నీ చెల్లెల్ని అడిగావా? ఇంట్లో ఎవరూ లేకుండా పరాయి కుర్రాడు ఇంటికొచ్చాడంటే ఎలా వస్తాడ్రా? ఇంట్లో ఎవరూ లేరన్న విషయం ఆ అబ్బాయికి ఎలా తెలిసింది? అమ్మాయికుడు ఆ అబ్బాయి మీద పడి కొట్టడం కాదురా, అసలు ఆ అబ్బాయి ఎందుకొచ్చాడో ముందు అడగాల్సింది నీ చెల్లెల్ని. చెప్పవే, ఎందుకొచ్చాడు ఆ అబ్బాయి? ఎప్పుడు ఈ ఇంటి వైపు చూడని కుర్రాడు ఎవరూ లేకుండా మన ఇంటికి ఎందుకొచ్చాడు? నోరు తెరిచి చెప్పి చావే. నీ వల్ల ఆ అబ్బాయి అన్యాయంగా దెబ్బలు తిన్నాడు. నువ్వు చనివివ్వకుండా, నువ్వు పిలవకుండా ఆ అబ్బాయి ఎందుకొస్తాడు? చెబుతావా? చెంప పగలగొట్టమంటావా? నేనే రమ్మన్నాను. ఏంటి, నువ్వు రమ్మన్నావా? ఆ ఇంటి మనుషుల నీడ పడినా నీ అన్నకి నచ్చదని తెలిసి ఆ అబ్బాయిని ఎందుకు రమ్మన్నావు? ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆ అబ్బాయితో నీకు మాట్లాడే? పూజారంటే నాకిష్టం. ఇష్టం అంటే ఎలాంటి ఇష్టం? అతని కోసం చనిపోయేంత ఇష్టం, అతనితో కలిసి బ్రతకాలన్నంత ఇష్టం. నన్ను వాడు ఎవరో తెలుసుగా, ఏ ఇంట్లో ఉంటాడో తెలుసుగా. వాడితో కలిసి బ్రతకాలనుందా? తాట తీస్తా. నాకతనంటే ఇష్టం. అతన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను. ఏ, ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావో తెలియడం లేదా? కుదరదు అని చెబుతుంటే ఏంటి గొంతులేస్తోంది? నీ చేయి పట్టుకున్నందుకే వాడికి ఎలాంటి మర్యాద జరిగిందో చూశావుగా. వాడి వేలు పట్టుకొని 7 అడుగులు నడుస్తాను అంటే ఎలా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావు? వాడితో నీ పెళ్లి జరగదు. పో లోపలికే. చెప్తుంటే అర్థం కావట్లేదా? పో లోపలికే. ఏంటిది? నేను తీసుకొస్తే ఆ వంటోడు నా మీదే చేసుకున్నాడు. నా పెళ్లి నా ఇష్టం. మధ్యలో ఇతనికేంటి?
ఏంటి పూజారి ఇది? నువ్వు తప్పు చేసావనలేను, కానీ ఏమీ జరగకపోతే అన్నయ్యకంత కోపం రాదు. ఈ రెండిళ్ల పరిస్థితి నీకు తెలుసు. తెలిసి ఆ ఇంటికి ఎందుకెళ్ళావు? నేను కావాలని వెళ్ళలేదు వదనా. అర్చన ఫోన్ చేసి మాట్లాడుతూ పాము పాము అంటూ అరిచింది. ఏమైందో ఏంటో అన్న కంగారులో అది హరిగారి ఇల్లు, ఆ ఇంటికి మనం వెళ్ళకూడదు అన్న విషయం గుర్తురాలేదు. నా చెల్లెలికి ప్రమాదం అనగానే ఎవరింటికి వెళుతున్నావో కూడా తెలియనంత ఇదిగా వెళ్ళావో అంటే కారణమేంటి? నా చెల్లెల్ని ప్రేమిస్తున్నావనో ఇష్టపడుతున్నావనో ఏదో ఒక కారణమైతే ఉంటుంది కదా. చెప్పు, ఇంకా నా దగ్గర దాచిపెట్టాలని చూడకు. నిజమే, నేను మీ చెల్లెల్ని ప్రేమించిన మాట నిజం. కానీ అదంతా ఒకప్పుడు, నేను ఈ ఊరికి రాకముందు, మీ గురించి హరిగారి గురించి తెలియకముందు. ఈ ఇంటి మనిషిగా వచ్చాక మీరంటే, హరిగారికున్న కోపం చూశాక, నా వల్ల, నా ప్రేమ వల్ల మీ మధ్య ఇంకా దూరం పెరగకూడదు అనుకున్నాను. అందుకే నా ప్రేమను నా మనసులోనే దాచుకున్నాను, కాదు చంపుకున్నాను. మా అమ్మ మీద అభిమానంతో నన్ను మీతో తీసుకొచ్చి మీ మనిషిగా ఈ ఇంట్లో స్థానం ఇచ్చారు. ఆ విశ్వాసం నాకుంది. అందుకే అర్చన నా మీద అభిమానం పెంచుకుంటున్నా నాకిష్టం లేదని ఖచ్చితంగా చెప్పేశాను. పాము పేరు చెప్పి నన్ను ఇంటికి రప్పించిన అర్చనకి ఈరోజు కూడా అదే చెప్తున్నాను. ఈలోపు హరిగారొచ్చి నేను ఆ ఇంట్లో ఉండడాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. నువ్వు తప్పు చేసావని నేను అనడం లేదు పూజారి. నీ నిర్ణయమే కరెక్ట్. మీరు ప్రేమించుకున్నా పెళ్లి జరగదు. పైగా నా ఇంటి మనిషిని ప్రేమించావంటే అన్నయ్య అస్సలు భరించలేడు. అందుకే నువ్వలాగే ఉండు. అదే నీకు మాకు మంచిది. ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి వస్తే మా అన్నయ్య నీ ప్రాణాలు తీస్తాడు. అది గుర్తుంచుకో. ఈ రెండిళ్ల మధ్య ప్రేమ అనేది బతకదు. ఆ అన్న ప్రేమ కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నా ఈ రోజుకి అన్నయ్యలో చిన్న మార్పు రాలేదు. అందుకే మా పగలు పంతాల మధ్య మీ ప్రేమ బతకదు. అందుకే మా చెల్లెలికి దూరంగా ఉండు. ఆ నిర్ణయం నేనెప్పుడు తీసుకున్నాను వదినా. ఈరోజు ఇంకా స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాను. వాడి వేలు పట్టుకొని 7 అడుగులు నడుస్తాను అంటే ఎలా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావు? చాలా బాగా చేస్తున్నావు. మా అన్నయ్యవి కాకపోయినా మా అన్నయ్యవే అన్నంత బాగా చేస్తున్నా. మా అన్నయ్యవని అందరినీ నమ్మేస్తున్నా.
నువ్వు నన్ను కొట్టినందుకు కూడా నాకు బాధ ఏమీ లేదు. ఆ సందర్భంలో మా అన్నయ్య చూస్తే ఏం చేస్తాడో ఎలా రియాక్ట్ అవుతాడో యాజ్ ఇట్ ఈస్ చేశావు. అందులో ఏ మార్పు లేదు. డిట్టో మా అన్నయ్యలాగే. అందుకే నీ మీద కోపం కన్నా మా అన్నయ్యని నువ్వెంత ఓన్ చేసుకున్నావో చూసి సంతోషమేసింది. ఎందుకంటే అంత జరుగుతుంటే అమ్మ, సింహమన్న, శిరీష అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళందరి ముందు నువ్వదే మాట్లాడాలి. అలాగే మాట్లాడాలి. నువ్వున్న పరిస్థితిని బట్టి నువ్వు చేసిందంతా కరెక్టే. దాన్ని కాదనడానికి ఛాన్సే లేదు. నువ్వు పూజారిని కొట్టొచ్చు, నన్ను కొట్టొచ్చు. లేదంటే నువ్వు మా అన్నయ్యవి కాదని ఉన్న వాళ్లలో ఎవరికో ఒకరికి అనుమానం వస్తుంది. కాబట్టి అది ఓకే. కానీ ఇక్కడ నీకు చెప్పాల్సిందేంటంటే నేను పూజారిని ప్రేమిస్తున్నాను.